గౌరవ సర్పంచ్ గారికి, ఇతర గౌరవ సర్పంచ్లకు, గౌరవ వార్డు మెంబర్లకు, పార్టీ నాయకులకు, గ్రామ పెద్దలందరూ కూడా, చిన్నలకు పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొన్ననే మున్సిపల్ ఎన్నికల విషయం కర్నూలులో గెలిచినాం, చూసారు కదా. ఇంకా అందరూ గెలవాల్సి ఉండే. సరే, కొన్ని రాజకీయ వాతావరణ పరిస్థితి బట్టి మనం ఫలితాలు వస్తా ఉంటాయి. 20 రోజులు ఈ మున్సిపల్ ఎన్నికలకు తిరగడం వల్ల నా మినిస్ట్రీ చేసిన పనులన్నీ పెండింగ్ ఉండే. అందుకే మన త్రిపుర, కొచ్చిన్ వేసిన, మళ్ళా ఎల్లుండి అస్సాం, నాగాలాండ్ పోవాలి. ఇదే మా ప్రైమ్ మినిస్టర్ గారు స్కూల్లో పిల్లలకు ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు, అట్లా మాకు కూడా ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. దానిలో అన్నింటిలో హైయెస్ట్ నేనే ఉన్నా. కాబట్టి మళ్ళా ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేయకుండా మళ్ళీ నాకు రిమార్క్ వస్తే మీ అందరికి రిమార్క్ స్టార్ట్. రేపు మీరందరూ కూడా అరే మా ఎంపీ మంచిగా పనిచేస్తారు, మా మినిస్టర్ మంచిగా పనిచేస్తారని చెప్పి నాకు పేరేస్తే మీకు పేరేస్తాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అస్సాం, నాగాలాండ్ పోవాల్సింది. కాబట్టి మళ్ళా 9వ తారీఖు నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా కలుసుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది, కష్టమవుతుంది. కాబట్టి మనం మీ అందరు కూడా ముందుగా ఆ రోజు మీ అందరికి చెప్పలేకపోయినా ఈ రోజు చెప్తున్నా, మీ అందరు కూడా మా పార్టీకి సంబంధించిన రాజశేఖర్ అమూల్య గారిని ఏకగ్రీవంగా సర్పంచ్ గెలిపించినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిగతా సర్పంచ్లకు కూడా వాళ్ళందరూ గెలిచారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అయితే ఎన్నికలప్పుడు ఈ ఖర్చు ఇవన్నీ ఇబ్బంది ఉంటుందని చెప్పి ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రోత్సాహంగా నిలుస్తారు. ఊకే ఆ సర్పంచ్ గా పోటీ చేస్తే ఈ గ్రూపు ఆ గ్రూప్ అంటారు, ఈ వాడ ఆ వాడ అంటారు, అనవసరంగా పైసలు ఖర్చు పెడతారు. ఈ ఇబ్బంది ఉండకుండా అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే, ప్రజలందరూ కలిసి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రోత్సాహంగా నిలుస్తారు. లేకుంటే నేను నిలబడితే ఆయన మీ కోపం ఇట్లా గ్రూప్ రైతే వాళ్ళ ఊర్లో. అది కాకుండా అందరు కలిసి ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అందరు కలిసి నిర్ణయం తీసుకుని ఒక సర్పంచ్ గెలిపిస్తే ప్రోత్సహిస్తామని చెప్పి గతం నుంచి కూడా ఆనవాయితీ వస్తున్నది. కాబట్టి నేను ఈసారి ఏం చేశానంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఎవరైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉప సర్పంచ్ ను ఏకగ్రీవంగా గెలిపిస్తారో, బీజేపీ సర్పంచ్ ను ఏకగ్రీవంగా గెలిపిస్తే మనకు నా ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మధ్యలో ఎలక్షన్స్ ఇవన్నీ ఇప్పటికీ ఆలస్యమైంది. కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. అందుకే మీ అందరి సమక్షంలో ఇవాళ మీకు ఆ గౌరవ సర్పంచ్ గారికి ఈ 10 లక్షల రూపాయలు ఇస్తున్న గ్రామ నిధులకు సంబంధించి. అంతకుముందు పాదయాత్రప్పుడు కూడా 3 లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ ఇచ్చిన, 15 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు రోడ్ కోసం ఇచ్చినాం. ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఈజీఎస్ నిధులు కూడా వచ్చినాయి. కానీ మీ ఒక్క గ్రామానికి దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు ఇవాళ మీ గ్రామానికి వచ్చినాయి. ఇంకా చాలా మంది జిమ్ కావాలన్నారు, జిమ్ కూడా చేస్తాను చెప్పిన జిమ్. మిగతా కొన్ని సమస్యలు చెప్పినప్పుడు ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సి వస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నాకు వచ్చేటి 5 కోట్ల రూపాయలే, 6 నెలలకు 2.5 కోట్ల రూపాయలు వస్తాయి, 5 కోట్ల రూపాయలు వస్తాయి. 1000 దాదాపు 800 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 5 జిల్లాలుంటాయి. ఇవన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది. మనిషి కొంత ఎవరు నారాజు చేయకుండా కమ్యూనిటీలకు కానీ, గుళ్ళకు కానీ, బళ్ళకు కానీ, ఈ జిమ్స్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, మొన్న ఉన్న బోర్లు మొత్తం ఇచ్చినాం. మీ ఉష్ణవాళ్ళకి ఎక్కువ బోర్లు ఇచ్చిన. మా ఇంకన్నా వచ్చిందంటే బోర్ అంటాడు. ఆ రోడ్డు బోరు కథం ఉన్న పైసలు మొత్తం ఆయన పట్టుకపోయింది. ఇప్పుడు 1,80,00,000 రూపాయలు బోర్లు కట్టాలి. కాబట్టి ఈసారి పైసలు రావయ్యా. కాబట్టి వచ్చింది దాచుకోవడం. నరేంద్ర మోడీ గారు పైసలు నాకు ఇచ్చారు. ఎవరి పైసలు? మీ పైసలే. కాబట్టి మీ అందరికి ఇస్తున్నాం. ఈ ఇంటర్నల్ గా చిన్న రోడ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సి వస్తుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసమని మొన్ననే నిధులు విడుదల చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మొన్న ఎన్నికలైన వెంటనే ఇలా 100 కోట్ల రూపాయలు ఇవాళ నరేంద్ర మోడీ గారు గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి పైసలు ఇచ్చేసి వస్తాయి కావచ్చు, అవి కూడా వస్తాయి. ఇప్పుడు నిధులు ఇస్తారు.
కానీ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఊరుకోదు తిట్టుకోద్దు, ఇక తిట్టుకుంటే కూడా మీరు ఒప్పుకోద్దు. ఈ తిట్టుకుని బంద్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇవాళ మీరు కలిసి ఏకగ్రీవం చేసుకున్నారు. మాకు ధైర్యం, బా ఇది మా ఊరు రాయిగా, ఈ ఊరిని ఏం చేయాలో అది చేయాలని చెప్పి ఇలా మీరు మళ్ళీ నాకు ఫోన్ చేయలే. మీరు సర్పంచ్ ఫోన్ చేసి అన్న ఏమే 10 లక్షల రూపాయలు ఇస్తున్నావు, ఇస్తామేమో అడగలే. అడగకముందే నేనే వచ్చిన. కానీ ఇంకా కూడా నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తా. చిన్న చిన్న రోడ్ల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతా, వాళ్ళు కూడా చేస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు ఉస్నాబాద్ శనివారం నుంచి ఉస్నాబాద్ రోడ్డు ప్లస్ కోయల ఈ రోడ్లు పెద్ద రోడ్లు అన్ని కూడా సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద నేనే వర్క్ వచ్చినప్పుడు వేయించినాం. రోడ్లు వేయించినాం, చూసి రోడ్లు వేసారు. ఆ రోడ్లన్నీ కేంద్ర ఆమె పక్కకే ఉంటది. నా పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు తీసుకొచ్చి నేను వేయించిన. ఈ చిన్న చిన్న రోడ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయాలి, కానీ అన్ని కేంద్ర ప్రభుత్వం వేయలేదు. ఎందుకంటే ఒక గ్రామానికి నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తాయి. కాబట్టి ఇంకా నిధులు తీసుకొస్తా. ఇవే సరిపోవు. నేను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ కరీంనగర్ పార్లమెంట్ కి ఇంకా నిధులు తీసుకొస్తా. మొన్న చూసిన దాదాపు 20,000 సైకిల్ ఇచ్చినాం. పేద విద్యార్థులు స్కూళ్లలో 10th క్లాస్ చదువుకోవడం చాలా కష్టమవుతుందని చెప్పి దాదాపు 20,000 సైకిల్ ఇచ్చినాం. దాంతో పాటు నాకు సార్లు చేసిందంటే, సార్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కూడా పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి పేదోళ్ళు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావద్దా వాళ్ళు, ఇలా ఫీజు కట్టలేని పరిస్థితి ఉందని చెప్తే ఇలా పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ చదివే 10th విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా పరీక్ష ఫీజు నా జీతం నుంచి కడియేసి 15,000 మందికి పరీక్ష ఫీజు కట్టినారు. మరి ఏదో తోచినంత సహాయం చేసి, ఇది తక్కువనే, తోచినంత సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తా. కేంద్రం నుంచి ఇంకా నిధులు తీసుకొస్తా. చాలా మంది అంటూ ఉంటారు, ఇన్ని నిధులు తీసుకొచ్చినా కూడా బండి సంజయ్ ఏం తీసుకొచ్చిండు అన్నాడు చాలా మంది అంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళకు అలవాటు అయిపోయింది, నాకు ఈవిడ అలవాటు అయిపోయింది. కానీ ఏం చేస్తామో అందరూ తెలుసు, ఏం చేస్తున్నామో అందరూ తెలుసు. కాబట్టి నేను అవన్నీ పట్టించుకోవడం కూడా వాళ్ళు వీళ్ళంటే పట్టించుకోండి. నేను మొన్న చూసారు కరీంనగర్లో ఎన్నికల గెలిచింది 30 సీట్లు మేము గెలిచాం. అయినా కూడా మేయర్ కాకుండా అడ్డుకున్నారు, మేయర్ కానీయకుండా అడ్డుకున్నారు. లాస్ట్కి ఏమైంది? ఆయన వల్లేదా తల్లి దయ ఉన్నది, మేయర్ ఇలా సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రాజకీయ విమర్శలు అన్ని బంద్ చేసుకోవాలి, బంద్ చేసి చేయాలి. అందరం కలిసి ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకురావాలి. వచ్చిన నిధులు మారుమూల గ్రామాలకు కూడా అందాలి. కేవలం పట్టణానికి దగ్గరున్న గ్రామాలు కాకుండా చుట్టుపక్కల మారుమూల గ్రామాలకు కూడా నిధులు అందాలి. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందనే ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవాళ మీకోసం కష్టపడి పనిచేయడానికి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా ఎప్పుడు మీకు అండగా ఉంటా. ఏ కష్టమైన చాలా మంది వస్తూ ఉంటారు. హాస్పిటల్ పని వచ్చినా పనిచేసి పెడతా, స్కూల్ ఫీజు అన్నా పనిచేసి పెడతా, ఏ రకమైన ఏ సహాయం కావాలన్నా నా వల్ల ఎంత అయితే అంత సహాయం చేస్తూనే ఉంటాను నేను. కానీ ఇవన్నీ చెప్పుకునేవి కావు. కాబట్టి రాబోయే రోజు కూడా మీ గ్రామానికి తప్పకుండా సహాయం చేస్తా, నా వద్ద సహాయం చేస్తా, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎండ కొడుతుంది, మీ అందరికీ ఆకలిస్తున్నది. కాబట్టి మీరు మళ్ళొకసారి మా తల్లిని మా అక్కను గ్రామ సర్పంచ్ గా ఏకంగా గెలిపించినందుకు, మా గౌరవ వార్డు సభ్యులందరూ కూడా మీరు గెలిపించినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మిమ్మల్ని స్ఫూర్తి చేసుకుని ఇతర గ్రామాలు కూడా ఇది ఏకగ్రీవంగా ఎన్నికలై అందరు కలిసిమెలిసి ఉండి ఆ గ్రామాల అభివృద్ధి కూడా అందరం కలిసిమెలిసి ముందుకొచ్చే విధంగా అటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.